నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఉగ్రకుట్రతో ఉలిక్కిపడిన తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్గా స్లీపర్ సెల్స్. హైదరాబాద్లో భారీ పేలుళ్లకు కుట్ర. పేలుళ్ల కుట్రను భగ్నం చేసిన పోలీసులు. 2 ఉగ్రవాదులు అరెస్ట్. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు గుర్తింపు. పాక్కు గూఢచర్యం అందిస్తున్న ఆరోపణలతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్. హైదరాబాద్లోనూ జ్యోతి మల్హోత్రా రెక్కి. యూట్యూబర్ తరహాలోనే యూపీలో వ్యక్తి అరెస్ట్. ఉగ్రకుట్రతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా టెర్రర్ స్లీపర్ సెల్స్ యాక్టివ్ కావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు కొనుగోలు చేయడమే కాకుండా హైదరాబాద్ నగరంలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. అయితే ఈ పేలుళ్ల కుట్రతో అలర్ట్ అయిన ఎన్ఐఏ అధికారులు, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు భగ్నం చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పెహల్గాం ఉగ్రవాద దాడి ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను భారత్ నేలమట్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన దాడుల్లో 100 మందికి పైగా ముష్కరులు హతం కాగా పాక్లోని పలు కీలక వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యాయని నిఘా వర్గాల సమాచారం. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో భారీ పేలుళ్లకు కుట్ర జరిగింది. సౌదీ అరేబియా, ఐసిస్ నెట్వర్క్ నుంచి ఆదేశాలు అందుకున్న ఉగ్రవాదులు ఈ దాడికి ప్లాన్ చేసినట్లు సమాచారం. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్లు కలిసి నగరంలోని హెవీ బ్లాస్ట్కు ప్లాన్ చేశారట. ఇందుకోసం సిరాజ్ ఉర్ రెహమాన్ విజయనగరంలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను కొనుగోలు చేశాడు. అయితే ఉగ్రవాదుల పన్నాగాన్ని పసిగట్టిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు 2 ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అనంతరం వారి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బ్లాస్ట్కు ఎన్ని రోజులుగా రెక్కి చేపట్టారు? దీని వెనుక ఉన్నది ఎవరు? ఈ కార్యకలాపాలకు ఫండింగ్ చేస్తున్నది ఎవరు? ఎక్కడెక్కడ పేలుళ్లకు ప్లాన్ చేశారన్న విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్కు గూఢచర్యం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యూట్యూబర్ జ్యోతి దేశద్రోహినా, పహల్గాం ఉగ్రవాద దాడికి ముందు రెక్కి నిర్వహించిందా, పాకిస్తాన్కు ప్లాన్ ఇచ్చిందా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుండగా ఆమెకు సంబంధించిన జాడలు హైదరాబాద్లో బయటపడటం కలకలం సృష్టిస్తోంది. ఇదే సమయంలో హైదరాబాద్లో ఆమె పోస్ట్ చేసిన పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. 2023 సెప్టెంబర్లో ప్రధానమంత్రి